ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6 అయింది. ఇవాళ అయితే కొంచెం ఎర్లీగా మార్కెట్కి బయలుదేరాం. ఎందుకంటే ఇవాళ ఎల్బీ నగర్ వెళ్ళట్లేదు, బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరాం. ఎల్లంతలకి దండం పెట్టుకుని మనం అయితే రోడ్ ఎక్కేసాం, మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. ఇప్పటివరకు మన వ్యాపారంలో మీరు లాభాలు చూసారు, నష్టాలు చూసారు, కానీ ఇవాళ అయితే మాత్రం మీరు కష్టాలు చూస్తారు. ఎందుకంటే రోడ్డు మీద చేసే వ్యాపారంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అయితే మాత్రం ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి, ఈ వ్యాపారంలో మొత్తం లాభాలే అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే మాత్రం గట్టిగా సమాధానం చెప్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం కొంచెం. ఈ వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఈ వ్యాపారం మీద ఇంత చిరాకు అయితే రాలేదు, అంత చిరాకు వచ్చింది. ఈ యూట్యూబ్ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారం అనేది వదిలేద్దాం అనిపించింది. ఈ బోయినపల్లిలో మనకి ఏదైనా తక్కువలో ఏదైనా దొరికితే బాగుండు, అందుకని చెప్పి వాళ్ళైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ అయితే మీకు తెలుసు కదా, కనిపించేది ఉప్పల్ రింగ్. మనం 6 కి రోడ్ మీద బయలుదేరామంటే మాత్రం హైవే మీద వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఎందుకంటే మాత్రం ట్రాఫిక్ అస్సలు ఉండదు, ఖాళీగా ఉంటాయి రోడ్లు. అందుకని చెప్పి మనం అయితే కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాం. నన్ను ఎక్కువగా కామెంట్స్ లో అడుగుతున్న ప్రశ్నలు అయితే కొన్ని ఉన్నాయి. మన ఆటో గురించి, లైట్స్ గురించి, గొడుగు గురించి, ఇవైతే గట్టిగానే అడుగుతున్నారు. ఇవాళ అయితే వీటి గురించి అయితే చెప్తాను. నా ఆటో అయితే 2022 మోడల్, 2,40,000 తీసుకున్నాను. 95,000 అయితే క్యాష్ కట్టాను. కంటిన్యూ ఫైనాన్స్ మీద 13 ఈఎంఐలు ఉన్నాయి. ఆ 13 ఈఎంఐలకి ఇప్పుడు 3 ఈఎంఐలు కట్టాను, ఇంకా 10 ఈఎంఐలు ఉన్నాయి. అంటే మొత్తం మన బండి వచ్చి 2,40,000 అయింది. నాకైతే మాత్రం మంచి బండి దొరికింది ఇది బండి అయితే. లైట్ల గురించి కూడా అడుగుతున్నారు. లైట్ వచ్చి 1,750 రూపాయలు ఒక్కొక్క లైట్. ఇదైతే బేగం బజార్లో కొన్నాను, 4 లైట్లు కొన్నాను 1,750 రూపాయలు చెప్పిన. గొడుగు కూడా బేగంపేటలోనే కొన్నాను. గొడుగు వచ్చి 1,600, 2 గొడుగులు కొన్నాను నేను. ఒకటైతే ఇరిగిపోయింది, ఒకటైతే మాత్రం పెడుతున్నాం కదా గ్రీన్ గొడుగు అది. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది వీక్లీ మార్కెట్స్ లో పెట్టొచ్చు కదా ఆటో పట్టుకెళ్ళని చెప్పి అయితే చెప్తున్నారు. వీక్లీ మార్కెట్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు మార్కెట్ అవుతుంటది, అక్కడికి పట్టుకెళ్ళి మన బండి అయితే పెట్టి అమ్మొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. అలా అమ్మడానికి అయితే మనకు అవ్వదు. ఎందుకంటే అక్కడ ఎప్పటి నుండో పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టాండర్డ్ ప్లేస్లు ఉంటాయి అక్కడ. మనం వెళ్ళి మధ్యలో ఆటో పెడతామంటే ఊరుకోరు అక్కడ. అలాంటి మార్కెట్స్ లో ఎలా ఉంటుందంటే, వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ లో ఉంటారు కాబట్టి మనం మధ్యలో ఆటో పెడతామంటే ఊరుకోరు. అంటే అలా ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుండో చేస్తూ ఉంటారు కాబట్టి మనం మధ్యలో ఆటో పెడతామంటే ఎలా ఊరుకుంటారు చెప్పండి. కాబట్టి అలాంటి మార్కెట్స్ లో ఆటో పెట్టి వ్యాపారం చేయాలనేది మాత్రం అస్సలు జరగదు. కానీ వాళ్ళు పెట్టుకోమంటారు. ఎక్కడ పెట్టుకోమంటారంటే, మార్కెట్ లో ఇప్పుడు వాళ్ళ ప్లేసులు కాకుండా చివరిన పెట్టుకోమంటారు. ఆ చివరిన పెట్టుకుంటే మనకు వ్యాపారం ఏముంటుంది చెప్పండి. మార్కెట్ లో జనం అందరూ కొనేసుకుని బయటకు వచ్చేటప్పుడు మన దగ్గర ఏం కొంటారు, కాబట్టి మనకైతే అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం బోయినపల్లి మార్కెట్ లోకి అయితే వచ్చేసాం. ఈ మార్కెట్ లో ఏంటంటే, బయట పెట్టేసుకున్న బళ్ళు మనం అయితే లోపలికి నడిచి వెళ్ళి సరుకు అయితే కొనుక్కోవాలి. మళ్ళీ అక్కడ సరుకు కొన్న తర్వాత మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి బండ్లు వేయాలంటే మాత్రం చాలా తలనొప్పి అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఈ బొబ్బాస్కి అయితే కనిపించింది మనకి. ఈ బొప్పాయి అయితే పచ్చిది. దీన్ని దేనికి వాడతారో, ఏ కర్రీస్ లో వాడతారో నాకైతే తెలియదు. మార్కెట్లో అయితే మాత్రం గట్టిగానే అమ్ముతారు దీన్ని, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువే. మనం అయితే ఈ బీరకాయ దగ్గరికి అయితే వచ్చాం. మొన్న ఈ బీరకాయలో మంచి ప్రాఫిట్ వచ్చింది, అలాగే కొంచెం ఎర్లీగా కూడా అయిపోయింది. అందుకని బీరకాయ దగ్గరికి వచ్చాం. ఈ బీరకాయ ఎక్కడ చూసినా కూడా రేట్ అయితే ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. ఏంటో మరి మార్కెట్లో అయితే బీరకాయ ఎక్కువగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా బీరకాయ కనిపిస్తుంది, కానీ బీరకాయ అయితే కొంచెం బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ బీరకాయలో పైకి అయితే అంతా బాగానే కనిపిస్తుంది, కానీ అడుగునైతే మాత్రం వంకరకాయలు, ముక్కలు అన్నీ ఉంటాయి. ఈ మిర్చి కూడా ఇప్పుడిప్పుడే రేట్ అయితే పెరుగుతుంది స్లోగా. 15-16 అయితే ఉంది బోయినపల్లిలోనే. బాగానే ఉంది. 6 బాక్సులు వేసుకుంటాను. 30 కడిగి 18 ఆదన్నా ఒక్కడే 25 ఉంటుండే. 25 బీసిస్తుండే ఆదన్నా ఒకటి నేను 18 అన్నా. 7 వేసుకుంటాను. ఇచ్చి వేసుకో బాబాయ్, నేను 18 ఇచ్చేస్తున్నా. 18 కదా, మేము 30 అమ్మాలి. 17 వేసావు లాస్ట్ ఇయర్. 15 ఇచ్చి. ఒక్కోసారి మార్కెట్లో నేను ఆడే బేరాలకు నాకే భయం వేస్తుంది, నన్ను కానీ కొడతారేమో అని. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా బీరకాయ 25, 22, 20 రూపాయలు అలా జరుగుతుంది. కానీ నేనైతే 15 రూపాయలకి అడిగాను. ఆయన అయితే 18, 19, 17 అంటే దిగుతున్నాడు. కానీ నేనైతే 15 దగ్గరే ఉండిపోయాను. చివరికి ఎలాగైతే 16 రూపాయలకు ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను. వేరే ఐటెం కోసం అయితే తిరుగుతున్నాను, బీరకాయ కాంబినేషన్ వేద్దామని. ఈ బెండకాయ అయితే చూశాను, బెండకాయ అయితే బాగానే ఉంది. కానీ ఈ రోజు ఏంటో కానీ బెండకాయ అమాంతం పెరిగింది. నిన్నటి వరకు 14, 13, 12 ఉన్న బెండకాయ ఈ రోజు 22, 25కి అయితే చేరుకుంది. కాబట్టి నాకు అర్థమైపోయింది ఈ రోజు అయితే మనం బెండకాయ కొనలేమని. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది బెండకాయ మీద. కానీ నాకు కూడా ఈ రోజు మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు. అంటే వాళ్ళది వేరే ఆటో. ఆయన అయితే మాత్రం ఈ రోజు ఎలా అయినా బెండకాయ కొనాలి, బెండకాయ అమ్మాలని అయితే మాత్రం బెండకాయ కోసం గట్టిగానే తిరుగుతున్నాడు. కానీ బెండకాయ ఎక్కడ దొరకట్లేదు ఆయనకి. చివరికి 22, 23, 24 అలాగే ఉంది బెండకాయ. కాకపోతే ఏంటంటే, ఈ బెండకాయ అయితే బాగుంది. మొన్నటి వరకు మనం బండి మీద అమ్మిన బెండకాయ కంటే కూడా ఇది చాలా బాగుంది. అందుకని ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్గానే తిరుగుతున్నాడు బెండకాయ కొందామని చెప్పి. మనం ఎలాగో బెండకాయ కొనలేకపోతున్నాం కదా, ఈ సొరకాయ అయినా కొందామని సొరకాయ కోసం తిరుగుతున్నాను. ఎందుకంటే మన దగ్గర ఈ సొరకాయ అయితే గట్టిగానే పోయింది. అందుకని సొరకాయ కోసం వెళ్ళాను. ఈ సొరకాయ ఏమో 350, 300 చెప్తున్నారు కవర్. ఈ మిర్చి అయితే మనం ఇవాళ ఆలోచించాల్సిన పని లేదు, 15 రూపాయల దగ్గర స్టార్ట్ అయింది. ఇది మనకి ఎందుకు లేని వదిలేసిందండి. ఈ బెండకాయ చూడండి, నెంబర్ 1 బెండకాయ మాట ఇది. అంటే ఇంకా టాప్ క్వాలిటీ. ఇదైతే 25 రూపాయలు చెప్తున్నాడు ఆయన, నేనైతే 15 రూపాయలు అడిగాను. ఎంత ఇదంతా మార్కెట్లో కొని బండి మీద అమ్మేస్తున్నారు కేజీ 20కి. మనకి 4 బత్తలు అమ్మేవాడిని.
ఎంత చెప్పింది? 25,000. 25 మనం కొనలేమన్నా. 15 చేసేస్తా చెప్పు. 4-5 బ్యాగులు వేసుకుంటాం. 4 బ్యాగులు పోనీ 5 వేసుకుంటాం చెప్పు. 15 చెప్పిన. 15 కూడా కొనలేదు మనం. 13 నేను 13. డిప్రెషన్లో మార్కెట్లో తిరుగుతున్న నాకు ఈ కాయ ఏదో కనిపించింది. ఇదేదో వెరైటీగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు దీన్ని. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నేనైతే మాత్రం బీరకాయకి బిల్లు కట్టేసి మన 7 బాక్సులు బండ్లే వేయించుకున్నాను. ఈలోపు మా బాబాయ్ అయితే నాకైతే ఏ సరుకు దొరకట్లేదు, నాకు కూడా బీరకాయ వేయించి ఒక 6 బాక్సులు అన్నాడు. అదే రేటు మీద మళ్ళీ ఆయనకు కూడా బీరకాయ అయితే 6 బాక్సులు వేసుకున్నాడు ఆయన. ఈ 6 బాక్సులు కూడా చూడండి, ఇదిగో 2 బళ్ళలో మొత్తం కలిపి 13 బాక్సులు అయితే తీసుకున్నాం మనం ఈయన దగ్గర. 15 రూపాయలు, 16 రూపాయలు కిలో చేసి, 15 కాదు 16 రూపాయలు కిలో చేసి తీసుకున్నాం. ఈ మిర్చి చూసాం, ఈ మిర్చి కూడా అంతే 14 రూపాయలు 15 రూపాయలు అలా ఉంది. మా బాబాయ్ అయితే మాత్రం 2 బ్యాగులు వేసుకున్నాడు. మన వల్ల అయితే అవ్వలేదు, ఎందుకంటే నేను కొనలేకపోయింది. ఎందుకంటే బయట 20 రూపాయలు అమ్మేస్తున్నారు, అందుకే రిస్క్ అని చెప్పి వదిలేసాను. ఈ బ్లాక్ మిర్చి అయితే 22-25 రూపాయలు ఉంది. ఆ మిర్చి 15 అంటే ఈ మిర్చి 22-25 ఉండడంలో తప్పేం లేదు. మళ్ళీ సొరకాయ దగ్గరికి వెళ్ళాను. ఇదైతే 300 కవరు, మీడియం సైజ్ ఉంది, 20 పీసులు ఉంటాయి, 300 కవరు. సర్లే ఇవన్నీ మనకు వర్కౌట్ అవుతుందని చెప్పి నేనైతే మార్కెట్ బయటకి అయితే వచ్చేసాను ఆటో వేసుకుని. ఓన్లీ బీరకాయ ఒక్కటే కొన్నాను నేను. మా బాబాయ్ వాళ్ళు అయితే 2 మూటలు బెండకాయ, 2 మూటలు పచ్చిమిర్చి, 6 బాక్సులు బీరకాయ అయితే కొన్నారు. నేనైతే ఏం కొనలేదు. అందులోకి నాకు ఇవాళ పొద్దున్న నుంచి మూడు అస్సలు బాగాలేదు, ఏంటో తలనొప్పిగా ఉంది. తీరా వస్తే మెట్టుకూడ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఏంటో అర్థం కాలేదు. చాలాసేపు అయితే మేము దగ్గర ఒక 1 అవర్ అయితే ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఏంటో ఈ ట్రాఫిక్ అని అయితే నాకు చాలాసేపు బుర్ర పని చేయలేదు. ఏంటంటే అక్కడ మెట్టుకూడ దగ్గర ఒక అబ్బాయి ఆర్టీసీ బస్ కింద పడి చనిపోయాడు. నాకైతే ఒక్కసారి నేను 3 years బ్యాక్ అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే 3 years బ్యాక్ మా తమ్ముడు కూడా యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఇప్పుడు మనం కొన్న 7 బాక్సులు పేరు కానీ 2 కింద అయితే వేసి అమ్ముతాం. మీకు ఇందాక వీడియోలో పాస్ అయిపోయింది కదా, మా నాన్నగారి దగ్గర అక్కడైతే స్టాండ్ వేసి 3 బాక్సులు దింపాం. మిగిలిన 4 బాక్సులు వేరే కొత్త ప్లేస్లో పెట్టాం. ఇక్కడ అందరూ అమ్ముతున్నారు, అక్కడే పెట్టాం మనం కూడా. కానీ ఇక్కడైతే ఒక తలనొప్పి అయితే ఉంది. వ్యాపారం అయితే గట్టిగానే జరుగుతుంది, కానీ ఇక్కడైతే రోజు ఆటో పెడతాడంటే అతను వచ్చి ఆటో తీయకపోతే కుదరదని చెప్పాడు. చాలాసేపు డిస్కషన్ తర్వాత సరే అని చెప్పి తీస్తానని చెప్పి ఒప్పుకున్నాను. సరే అని చెప్పి నేనైతే పక్కకు పెట్టాను, వాళ్ళ ఆటో అయితే అక్కడ పెట్టుకున్నారు. ఈ లోపు వేరే ఆటో వస్తుందంట, వాళ్ళది బీరకాయ ఆటో. అది వస్తే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి అయితే అంటున్నాడు. వీళ్ళు రోజు పెట్టడం అంటే ఎప్పటి నుండో పెట్టడం కాదు, వీళ్ళకి గట్టిగా పెడితే ఒక 15 రోజుల నుంచి ఇక్కడ ఆటోలు పెడుతున్నారు అంతే. అదే సంవత్సరాల నుంచి ఏం కాదు. 1 కిలో బెండకాయ అండి, 1 కిలో బెండకాయ. కొత్తిమీర ఉందా? 10 రూపాయలు కొత్తిమీర. ఎంత 1 కిలో బెండకాయ? 1 కిలో 20? అర్ధ కిలో అవుతుంది 1 కిలో. చూడు మామ, నేను ఎంత ఫూల్నో. మొన్నటి వరకు 250 కిలోలు 300 కిలోలు బెండకాయ అయితే అమ్మాను, కానీ ఇంట్లో 1 కేజీ బెండకాయ అయితే పెట్టుకోలేకపోయాను. ఇంతలో నాకు అక్కడ నుండి ఫోన్ వచ్చింది, ఆటో తీసేయమంటున్నారని చెప్పి. సరే అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఆటోలన్నీ తీసేశారు. ఎందుకంటే అక్కడ న్యూసెన్స్ అవుతుంది, మొత్తం ఆటోలన్నీ తీసేయాలని చెప్పి పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. ఆటో ఏమో తీయించేశారు, ఎక్కడ పెట్టాలైతే అర్థం కాలేదు మామ చాలాసేపు. కొంతసేపు అయితే మా నాన్న దగ్గర పెట్టాను. అక్కడ మా నాన్నకే వ్యాపారం లేదు, మనకే ఉంటుందని చెప్పి అయితే తీసేసాను. మేడిపల్లిలో ఆటో పెడదామని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇంతలో అక్కడికైతే కృతి సెట్టు వచ్చింది, అందుకని మళ్ళీ అక్కడ ట్రాఫిక్. సరే అని చెప్పి ముందుకు వెళ్ళి మేడిపల్లిలో ఒక చోట అయితే ఆటో పెట్టాను మామ. తీరా అక్కడ ఆటో పెట్టిన తర్వాత కనీసం కేజీ బీరకాయ అయితే అమ్మలేకపోయాను. ఇక్కడ బాబో ఎలా అయితే మన వల్ల అవుతారా బాబు అని చెప్పి మళ్ళీ వేరే చోటకైతే మళ్ళీ మారుస్తున్నాం మా ఆటోని. బండిలో సరుకేమో ఫుల్గా ఉంది, అమ్మిందేమీ లేదు. మళ్ళీ ఎక్కడ నుండి కూడా తీసేయమన్నారు. ఎక్కడ పెట్టాలా ఏంటి అని ఆటో వేసి తిరుగుతుంటే ఒక చోట అయితే ప్లేస్ దొరికింది. సరే అని చెప్పి ఒక అతన్ని అడిగితే పెట్టుకోమన్నాడు. అక్కడ అంతా సర్దుకున్నాం, వ్యాపారం అంతా లైన్లో పెట్టాం. ఏదో జనం ఆగుతున్నారు, మరీ రష్ ఏం కాదు కానీ ఏదో ఆగుతున్నారు. కానీ మళ్ళీ ఎక్కడ నుండి కూడా తీసేయమన్నారు ఒక అరగంట తర్వాత. ఎందుకంటే ఎదురుగా రెస్టారెంట్ ఉంది, వాళ్ళకి పార్కింగ్కి అడ్డుగా ఉందంట. సరే అని చెప్పి మళ్ళీ తీసేసాం. ఏంట్రా ఈ రోజు ఎలా అయిపోయింది మన పరిస్థితి అని చెప్పి ఏడుస్తూ మళ్ళీ ఎక్కడ పెట్టాలా ఏంటి అని తిరుగుతుంటే ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి భోజనాల టైం అయింది కదా, కొంతసేపు మా నర్సరీ దగ్గర పెడదామని అక్కడే పెట్టాం. ఇక్కడ కూడా పెద్దగా వ్యాపారం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం భోజనాల టైం అయింది, ఫుల్ ఎండ ఉంది, రోడ్లు ఏమో నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకని చెప్పి ఇక్కడ కూడా పెద్దగా వ్యాపారం అవ్వలేదు. ఈ లోపు మా నాన్న దగ్గరికి వచ్చాను. ఇక్కడైతే కొంచెం పర్లేదు అన్నట్టుగానే ఆగుతున్నారు జనం, ఎందుకంటే ఈ రోడ్డు మీద ఎక్కువ వ్యాపారం బాగానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది కూడా బాగా చివరికి అయిపోయింది మా నాన్నది కూడా. అందుకని చెప్పి ఇక్కడ కూడా పెద్దగా ఏమీ కాదు, ఏదో జరుగుతుంది అంతే. మళ్ళీ ఆటో తీసుకుని ఇక్కడ కాదని చెప్పి నాగోల్లో పెట్టడానికి అయితే వెళ్ళాం. ఇంతకు ముందు అయితే అక్కడ పెట్టాను నాగోల్లో బ్రిడ్జ్ కింద. మళ్ళీ అక్కడికే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే జనం అయితే గట్టిగానే ఆగుతున్నారు ఇక్కడ. మళ్ళీ జనం ఆగడం చూసి ఎవడైనా తీసేయమంటాడేమో అని మళ్ళీ అదొక టెన్షన్. సరే అని చెప్పి చాలాసేపు అయితే వ్యాపారం చేసాం. ఒక 3 hours అయితే ఇక్కడ వ్యాపారం చేసాం. మేము ఇక్కడికి 5కి వచ్చాం. 5కి వచ్చి 8 వరకు వ్యాపారం చేసాం. వ్యాపారం చేస్తే ఇక్కడైతే సరుకు అయితే బాగానే కదిలింది. అసలు ఇవాళ ఇంత సరుకు మిగిలిపోతాయేమో అని చెప్పి చాలా భయపడ్డాం, కానీ కొంచెం లొంగింది సరుకు అయితే, బాగానే అయింది. ఇది మా వ్యాపారాలు ఎలా ఉంటాయి, రోడ్డు మీద వ్యాపారాలు అంటే ఎప్పుడు ఒకలా ఉండవు, ఒక ప్లేస్ స్టాండర్డ్గా ఉండదు. ఎందుకంటే మనకు ఒక షాపు ఏది ఉండదు కదా, అందుకని చెప్పి
ఇక్కడ కూడా మళ్ళీ తీసేయమన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వేసేసాం, డోర్ వేసి అసలు ఇవి వ్యాపారం చెయ్యాలా వద్దా అని అయితే చిరాకు వచ్చింది. మళ్ళీ వచ్చి మా నాన్న దగ్గర సరుకు అయిపోయింది, అక్కడ వేసాం. మళ్ళీ సరుకు అయితే ఉంది కదా, మళ్ళీ తర్వాత రోజుకైతే పెద్ద బాగోదు, అందుకని మళ్ళీ ఇక్కడ వేసాం. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా జనం బాగానే ఆగుతున్నారు మామ. ఈ రోడ్డు మీద ఇప్పుడు కూడా వ్యాపారం బాగానే జరుగుతుంది. అందులోకి నైట్ అయింది కదా, ఆఫీస్ వాళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళు వీళ్ళది అయితే వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది. చివరికైతే క్లోజ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను మామ. ఈ రోజు వచ్చినంత తలపోటు అయితే వ్యాపారంలో ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే బండి అన్ని చోట్ల మార్చాను, మారుస్తూనే ఉన్నాను. సాయంత్రం అయిపోయినా కానీ క్యాష్ అయితే 5,050 రూపాయలు క్యాష్ వచ్చింది. ఫోన్పేలో 3,920 రూపాయలు అయితే ఫోన్పేలో వచ్చింది. ఇవాళ రెండింటికి ఒకటే స్కానర్ వాడాం, అందుకే 5,050 రూపాయలు ఏమో క్యాష్ వచ్చింది, 3920 ఏమో ఫోన్పేలో వచ్చింది. మొత్తం కలిపి 8,970 రూపాయలు అమ్మకం అమ్మింది. దాంట్లో నుంచి 5,350 రూపాయలు ఏమో సరుకు కొన్నది, 100 రూపాయలు హమాలి, 260 రూపాయలు కవర్లు కొన్నాం. మొత్తం కలిపితే అన్నీ తీసేయగా 3,260 రూపాయలు అయితే వచ్చింది. దాంట్లోంచి ఆటో తీసేయగా మనిషికి అయితే 1,300 వచ్చింది మామ. సరుకు అయితే బండిలో ఒక 15 కేజీలు బీరకాయ అయితే మిగిలింది. దాన్ని రేపు పొద్దున్న వేరే ఐటమ్ వేసి దాని కాంబినేషన్గా దీన్ని అయితే కొట్టేయాలి, మొత్తం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది మాకు లాభం అంతా, దాంట్లోనే పోతుంది. ఇది మామ అన్ని రోజులు కూడా సాఫీగా అయితే జరిగిపోతుంది వ్యాపారం. ఈ రోజు చూసారని ఎన్ని తిప్పలు పడ్డానా. ఎప్పటికీ మాకు ఇంకా క్లారిటీ లేదు. టైం అయితే 11 అయిపోయింది, ఇప్పుడు వచ్చాము ఇంటికి. ఇప్పటికీ రేపు పొద్దున బండి ఎక్కడ పెట్టాలి సరుకు తెచ్చిన తర్వాత అని చెప్పి ఇంకా ఆలోచనలోనే ఉన్నాం. రేపు పొద్దున చూడాలి అసలు ఏమవుతుంది ఏంటి అనేది. ఇది మామ, మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మామ, రేపు పొద్దున అయితే మార్కెట్కి వెళ్తే కలుద్దాం. ఇది వ్యాపారం.